నేను ఐఎమ్ లవ్ గురు ఓకే నా ఫ్రెండ్స్ అందరికి. కోమలి ప్రసాద్ చూపులు తిప్పుకొని అందంతో ఈ మధ్య అటు సోషల్ మీడియాలోనే కాదు ఇటు కుర్రాళ్ల క్రష్ లిస్ట్ లో కూడా తెగ వైరల్ అవుతోంది ఈ నయా బ్యూటీ. చేసింది తక్కువ సినిమాలే కానీ పాపులారిటీ మాత్రం అంతకు మించి సంపాదించుకుంది. హిట్ 3 మూవీతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కోమలి ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ గర్ల్ గా మారింది. అయితే ఈ అమ్మాయికి ముంబైలో ఎదురైన ఆ సంఘటన ఏంటి, ఆమెని అంతలా ఇబ్బంది పెట్టిన ఆ డైరెక్టర్ ఎవరు, డాక్టర్ గా ఉండాల్సిన తను యాక్టర్ గా ఎలా మారింది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కోమలి ప్రసాద్ పూర్తి పేరొచ్చేసి కోమలి ప్రసాద్ వకలపూడి. ఈమె 1995 ఆగస్టు 24న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. కానీ ఆమె పెరిగింది మాత్రం కర్ణాటకలోని బెల్లారిలో. తన తండ్రి ప్రసాద్ ఉద్యోగ నిమిత్త కారణంగా తమ ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయింది. తల్లి ఇంట్లోనే ఉండగా తండ్రి ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కోమలికి ఒక బ్రదర్ ఒక సిస్టర్ ఉన్నారు. కోమలి ప్రసాద్ అక్కడి టోరానగల్లోని ప్రైమరీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసింది. ఈమె చిన్నప్పటి నుంచి బాగా యాక్టివ్ గా ఉండేది. అన్నిట్లో తానే ముందుండాలని అనుకుని చదువులో ఇతర ఎక్స్ట్రా యాక్టివిటీల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి. అలా గేమ్స్ లలో చాలా ముందుండేది. దీంతో జాతీయ స్థాయి అథ్లెట్, రాష్ట్ర స్థాయి ఖోఖో ప్లేయర్, బ్యాడ్మింటన్ లో యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించింది. అంతేకాదు క్లాసికల్ డాన్స్ లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండేది. అలాగే సాంగ్స్ కూడా బాగా పాడుతుంది. ఇక బెల్లారిలో స్కూలింగ్, ఇంటర్ కంప్లీట్ చేసిన కోమలి ముంబైలో డెంటిస్ట్రీలో జాయిన్ అయింది. అలా ప్రవరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని మెడిసిన్ ఫీల్డ్ లో బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ చదివింది. ఇక ఆ సమయంలో కాలేజ్ లో జరిగే డాన్స్ ప్రోగ్రామ్స్ లో డాన్స్ చేస్తూ ఉండేది. అలాగే ఆటల్లో కూడా పాల్గొని తెగ బహుమతులు అందుకునేది. ఈ సమయంలోనే బ్యాడ్మింటన్ లో గోల్డ్ మెడల్స్ అందుకుంది. ఇక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యాక డాక్టర్ గా ప్రాక్టీస్ చేసింది కోమలి. తర్వాత అమెరికాకి వెళ్ళడానికి హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్స్ బాగుంటాయని హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. అలా ఇక్కడ కోర్స్ కంప్లీట్ అయ్యాక మాస్టర్స్ కి న్యూయార్క్ వెళ్ళడానికి అన్ని ప్రిపేర్ చేసుకుంది. అయితే ఈ గ్యాప్ లో ఆమె ఒక ఫంక్షన్ లో క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండగా ఆ సమయంలో ఆమె డైరెక్టర్ ఆనంద్ రవి చూసి ఫిదా అయ్యాడు. ఆమె ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండడంతో తను ప్లాన్ చేసుకున్న మూవీలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాడు. వెంటనే ఆమె దగ్గరకెళ్లి నువ్వు నా సినిమాలో హీరోయిన్ గా చేస్తావా అనడంతో అందుకు ఆశ్చర్యపోయిన కోమలి, పైగా అప్పటికే తనకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో ఆ డైరెక్టర్ ఇచ్చిన ఆఫర్ ని వెంటనే ఒప్పేసుకుని తన న్యూయార్క్ ప్లాన్ ని ఆపేసుకుంది. ఇంట్లో వాళ్ళకి ఇదే విషయం చెప్పడంతో వాళ్ళు కూడా ఆమె ఇష్టానికి వదిలేశారు. అలా కోమలి నేను సీతాదేవి అనే మూవీలో ఎటువంటి ఆడిషన్ లేకుండా ఆఫర్ అందుకుని నటించగా ఈ మూవీ 2016 రిలీజ్ అయింది. తొలి మూవీతోనే తన నటనతో అందరినీ ఆకట్టుకుంది కోమలి. దీంతో అదే డైరెక్టర్ మళ్ళీ ఆమెకి నెపోలియన్ మూవీలో ఆఫర్ ఇచ్చాడు. ఈ మూవీలో కూడా ఆమె అద్భుతంగా నటించడంతో డైరెక్టర్ శైలేష్ కోలని తను తీయబోయే హిట్ 2 మూవీ కోసం హీరోయిన్ వెతుకుతూ ఉండగా అప్పుడే కోమలి గురించి తెలియడంతో ఆమె యాక్టింగ్ ని చూసి వెంటనే ఆ మూవీలో అవకాశం ఇచ్చారు. ఇందులో ఆమె వర్ష అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించింది. ఆ వెంటనే ఆమెకి రౌడీ బాయ్స్, సెబాస్టియన్ PC 524 లో అవకాశం వచ్చింది. ఆ తర్వాత హిట్ 3 మూవీలో కూడా నటించింది. ఇక హిట్ 3 కోసం బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. అయితే ఈమె సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ బాగా రీల్స్ చేస్తూ ఉండడంతో అందులో ఆమె పర్ఫార్మెన్స్ చూసి డైరెక్టర్ రాజ్ తోట ఆమెకి శశివద్ అనే మూవీలో అవకాశం ఇచ్చాడు. ఇక ఇదంతా ఇలా ఉంటే ఆమె తెలుగు అమ్మాయి అయినప్పటికీ తెలుగు భాష వల్ల డైరెక్టర్ శైలేష్ తో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. ఆయన సెట్ మీద మాట్లాడే భాష తనకి పెద్ద సమస్యగా అనిపించిందని, ఆయన తెలుగు అర్థం కాకుండా విడిగా విరక్కొట్టి మాట్లాడతాడని, అది కూడా ఎక్స్ప్రెషన్ లేనట్టే మాట్లాడతారని, మొదట్లో ఆయన స్టైల్ అర్థం కాక ఇబ్బంది పడ్డాను అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా సరదాగా చెప్పిన మాటలే అని, శైలేష్ ఇచ్చిన అవకాశాలతోనే తాను మంచి విజయం సాధించానని, ఆయనతో పనిచేయడం నిజంగా గొప్ప అనుభవం అని ఆమె అంది. అయితే హిట్ 2 మూవీ చేస్తున్న సమయంలో డైరెక్టర్ శైలేష్ కి ఈమెకి మధ్య పరిచయం కాస్త లవ్ గా మారిందని, అందుకే ఆమెకి మళ్ళీ హిట్ 3లో అవకాశం ఇచ్చాడు అని సోషల్ మీడియాలో తెగ న్యూస్ వైరల్ అవ్వగా ఓ ఇంటర్వ్యూలో కోమలి
కోమలి డైరెక్టర్ శైలేష్ తనకి అన్నలాంటి వాడని, చెల్లెలు అన్నతో ఎలా ఉంటుందో అలా అతనితో ఉంటానని చెప్పడంతో ఆమె మీద వచ్చిన గాసిప్ రూమర్ అని తెలిసింది. ఇక ముంబైలో జరిగిన ర్యాగింగ్ గురించి కూడా చెప్పుకొచ్చింది. తనని ఒక వ్యక్తి ర్యాగింగ్ చేశాడని తెలిపింది. ఇంతకీ ఏం జరిగిందంటే, కోమలి ముంబైకి దగ్గరలో మహారాష్ట్ర అహ్మద్ నగర్ సమీపంలో ఉన్న ప్రవరా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని BDS డెంటల్ సర్జరీ చదువుతున్న సమయంలో కాలేజ్ లో సీనియర్ ఒకడు ఆమెని ర్యాగింగ్ చేయడంతో చాలా బాధపడింది. కానీ ఈ ఇన్సిడెంట్ ఆమెని మరింత స్ట్రాంగ్ చేసిందని, దానివల్ల ఆమె కాన్ఫిడెన్స్ పెరిగిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఆమె కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో తన క్లాస్మేట్ తో లవ్ లో పడగా అది వన్ సైడ్ లవ్ మాత్రమే అని అతనికి చెప్పాలనుకునే సమయంలో తనకి సినిమా అవకాశాలు రావడంతో ముందు కెరీర్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి అని అతనికి తన ప్రేమ విషయం చెప్పకుండా అలాగే దాచిపెట్టానని ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఇక ఈమె పెళ్లి చేసుకోవాలి అంటే ఖచ్చితంగా లవ్ చేసే అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. తను వన్ మ్యాన్ విమెన్ అని, ట్రూ లవ్ వస్తేనే పెళ్లి అని తెలిపింది. అయితే తను మాత్రం వైఫ్ మెటీరియల్ అని, తనని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడని తెలిపింది. ఇదంతా ఇలా ఉంటే హిట్ 2 మూవీ వరకు తన మైండ్ సెట్ అంతా ఒకలా ఉండేదట. అంటే ఎక్కువగా పోలీస్ పాత్రలో చేయడంతో బోర్ కొట్టిందని, అయితే హిట్ 3 తర్వాత మైండ్ సెట్ మొత్తం మారిందని, అంటే తను యాక్షన్ అండ్ లేడీ ఓరియంటెడ్ మూవీస్ మాత్రమే చేయాలని ఫిక్స్ అయ్యానని తెలిపింది కోమలి ప్రసాద్. ఇక ఆమెకి డబ్బింగ్ చెప్పడం అంటే చాలా భయం అని తెలిపింది. అలా ఓ మూవీ సమయంలో ఒక సౌండ్ ఇంజనీర్ ని వాయిస్ బాగుంటుంది, నువ్వు డబ్బింగ్ చెప్తే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుందని ధైర్యం చెప్పడంతో ఎలాగో అలా ఆ మూవీకి డబ్బింగ్ చెప్పిందట కోమలి. అయితే అంతకి ముందే తను అన్నపూర్ణ స్టూడియోలో ఒక డైరెక్టర్ చెప్పాడు అని డబ్బింగ్ చెప్తూ ఉండగా అప్పుడే ఆమె ముంబై నుండి రావడంతో తను తెలుగు అమ్మాయి అయినప్పటికీ తనకు తెలుగు భాష కాస్త గ్యాప్ రావడంతో ఆ సమయంలో ఒక నాన్ తెలుగు మాట్లాడే వాళ్ళలాగా మాట్లాడడంతో ఆ డైరెక్టర్ సరిగా రావడం లేదు అని చెప్పడంతో వెంటనే అందరి ముందు వెక్కి వెక్కి ఏడ్చిందట. దీంతో అప్పటి నుండి మళ్ళీ డబ్బింగ్ చెప్పకూడదు అనుకుందట. అలా డబ్బింగ్ విషయంలో భయం ఉండడంతో ఒక సౌండ్ ఇంజనీర్ చెప్పడంతో అప్పటి నుండి కాస్త ధైర్యం తెచ్చుకుందట కోమలి ప్రసాద్. ఇలా తెలుగు పర్ఫెక్ట్ అవగా తనకి తెలుగుతో పాటు తమిళం, మరాఠీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు కూడా వచ్చు. అయితే కెరీర్ మొదట్లో తను అప్పుడు 89 కిలోల బరువుగా ఉన్నప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్పుకొచ్చిందట. అదేంటంటే డైరెక్టర్ శేఖర్ కమ్లా తన బుగ్గలు గిల్లాడని. హ్యాపీ డేస్ మూవీ సమయంలో తను కర్ణాటకలో స్కూల్లో చదువుకుంటుందట. అయితే తన కజిన్ అన్నయ్య ఇంజనీర్ చదువుతున్నాడని, అప్పుడు తమ ఫ్యామిలీ కర్ణాటక నుండి హైదరాబాద్ కి ఒక పని మీద రావడంతో తన అన్నయ్యకి శేఖర్ కమ్లా అంటే బాగా అభిమానం ఉండడంతో హ్యాపీ డేస్ మూవీ రిలీజ్ రోజు తనని కూడా మూవీకి తీసుకెళ్లాడట. దీంతో ఆ థియేటర్ కి మూవీ టీం వాళ్ళు రావడంతో అప్పుడు తను అన్నయ్య టికెట్స్ తీసుకుంటూ ఉండగా తను పక్కనే నిలబడి ఉందట. అప్పుడు మూవీ దీంతో శేఖర్ కమ్లా నడుస్తూ లోపలికెళ్తూ ఉండగా అప్పుడు శేఖర్ కమ్లా తన దగ్గరకు వచ్చి తన బుగ్గలు గిల్లి సినిమా చూడటానికి వచ్చావా అనడంతో అవును అని తను అనడంతో అయితే సినిమా చూడు బాగుంటుందని తల మీద నురిమి వెళ్లారట. ఆ తర్వాత ఆయన గురించి తెలిసినప్పుడు చాలా మురిసిపోయానని తెలిపింది. ఇక ఇప్పుడు ఈ బ్యూటీ తెలుగు డైరెక్టర్స్, నిర్మాతల దృష్టిలో పడడంతో ఈమెకి అవకాశాలు తెగ వెతుక్కుంటూ వస్తున్నాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మరి కోమలి ప్రసాద్ గురించి మీ అభిప్రాయం ని కామెంట్స్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.